ఏజీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎయిడ్స్ అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఉద్యోగస్తులు తదితరులు కలిసి ప్లకార్డులతో ర్యాలీగా టీ సర్కిల్ కి చేరుకొని ఇక్కడ నినాదాలు చేసి అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆర్డీఓ గారి సమక్షంలో కార్యాలయం ఉద్యోగస్తులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన పెంపొందించడం, బాధితులకు మద్దతు ఇవ్వడం మరియు అపోహలను తొలగించడం మనందరి బాధ్యత. ఎయిడ్స్ అంటే ఒక వ్యాధి మాత్రమే కాదు, జీవితాన్ని మార్చివేసే పరిస్థితి. గుర్తుంచుకోండి, సమయానికి పరీక్ష, సరైన చికిత్స, మంచి అవగాహన ఇవే జీవాన్ని కాపాడే ఆయుధాలు. ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది, అపోహలు ఏమిటి, ఎలా నిరోధించాలి, బాధితుల పట్ల మనం ఎలా సహానుభూతి చూపాలి అనేది వివరించారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ఇంకా చాలామంది భయంతో తెలియక బాధితులను దూరం పెడుతున్నారు. కానీ ఇది సాధారణ స్పర్శతో, ఆహారంతో, నీటితో కలిసి కూర్చోవడం లేదా మాట్లాడడం ద్వారా ఎప్పుడూ వ్యాపించదు. మనకు అవసరం అవగాహన, ప్రేమ, గౌరవం. ఈరోజు ఎయిడ్స్ దినోత్సవం సందేశం ఒక్కటే: పరీక్షించుకోండి, తెలుసుకోండి, రక్షించుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఎయిడ్స్ ఉన్న వారిని విమర్శించకుండా చేతులు కలిపి మనం మారుదాం, సమాజాన్ని మార్చుదాం అని అక్కడున్న వారందరికీ అవగాహన కల్పించారు. హెచ్ఐవి కేసులు చాలా తగ్గినాయి చెప్పాలంటే. 2025 స్టాటిస్టిక్స్ वो बच्चा कहाँ गया? लोगों वाले गया कहाँ गया एग्जैक्टली? देख हाथ में, देखो बच्चे के हाथ में। ఎల్లప్పుడూ కృషి చేస్తానని మీ అందరి సమక్షాన ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓ యువత మేరకు, ఓ యువత మేరకు హెచ్ఐవి నివారణ, హెచ్ఐవి నివారణ. సార్, మీడియా మిత్రులందరికీ ఈ న్యూస్ కవర్ చేసిన కోరుతున్నాము. మరి మాట్లాడుతున్నాము వస్తుంది ప్రజలకి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అవుతుంది, డాక్టర్ రాజేశ్వర గారు మాట్లాడతారు. ఓ యువత మేలకు, ఓ యువత మేలకు, ఓ యువత మేలకు, ఓ యువత మేలకు, ఓ యువత మేలకు. హెచ్ఐవి నివారణ బాధ్యత, హెచ్ఐవి నివారణ బాధ్యత, హెచ్ఐవి నివారణ బాధ్యత, హెచ్ఐవి నివారణ బాధ్యత. ప్రతిజ్ఞ
హెచ్ఐవి ఎయిడ్స్ను అరికట్టడంలో ముందుంటామని డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ సందర్భంగా పాటిస్తున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు నా తోటి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు నిరంతరం పాటుపడతానని హెచ్ఐవి సోకిన వారి పట్ల ఆదరణ భావం కలిగి ఉండి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని మీ అందరి సమక్షాన ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలిసిండేది 99% హెచ్ఐవి వస్తానే మనము ఈరోజు కన్ఫర్మ్ అయిందనుకోండి వెంటనే చచ్చిపోతాము అనే అపోహ అయితే ఎవరికి లేదు. సో ఈ హెచ్ఐవి రాకోకున్నట్లు ఉండేదానికి మనము ప్రివెంటివ్ మెజర్స్ చాలా ఉన్నాయి. ఇది ఎలా సోకుతుందంటే తల్లి నుంచి శిశువుకి, తల్లికి ఉందనుకోండి హెచ్ఐవి ఖచ్చితంగా బిడ్డకు వస్తుంది. బిడ్డకి రాకుండా ఉండాలంటే తల్లికి మనము ట్రీట్మెంట్ ఇచ్చినామంటే బిడ్డకి సోకేది కూడా 99% ఇప్పుడున్న మెడిసిన్స్ తో మనము బిడ్డకి రాకుండా చూస్తున్నాము. రిక్స్ అనే సంస్థ ద్వారా మనకి మెడిసిన్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు. ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్, గవర్నమెంట్ అండ్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నాకో వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి మన స్టేట్ లో రిక్స్ అనే సంస్థకు మనము మెడిసిన్స్ తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. సో అండ్ వ్యాధి సోకిన వ్యక్తితో కాండోమ్ లేకుండా లైంగిక చర్యలో పాల్గొనడం ద్వారా, కలుషితమైన సూదులు లేక సిరంజిలను పంచుకోవడం ద్వారా, కలుషితమైన రక్త మార్పిడి ద్వారా, ఈ 4 కూడా రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడైతే చాలా మంది కాండోమ్స్ వాడుతున్నారు కానీ బట్ మదర్ నుంచి చైల్డ్ కి వచ్చే కేసెస్ కావచ్చు, ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకుంటాం మనము, అవి కావచ్చు. కొంతమంది డ్రగ్స్ వాడుతుంటారు, ఆ సిరంజెస్ ఒకరు వాడినది ఒకరది. యువతలోనే కాకుండా ఈవెన్ 35+ 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కాండోమ్స్ ఖచ్చితంగా మీరు మొహమాటం లేకుండా ఉపయోగించుకుంటే బెటర్ అండి. లేదు కాండోమ్ వాడినాను కదా నేను ఎందుకు టెస్ట్ చేయించుకోవాలని అపోహ వద్దు. స్క్రీనింగ్ టెస్ట్ కిట్ దొరుకుతుంది గవర్నమెంట్ లో. మన యూపీఎస్సీ ఇందిరమ్మ కాలనీ కావచ్చు, కళ్యాణ సిహెచ్ఎంసీ కావచ్చు. ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా అనేది ఆ అపోహ వద్దు. వెరీ కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. సత్యనారాయణ నా పేరు, నేను టీమ్ సూపర్వైజర్ని. మా దగ్గర మండలం నుంచి కేసులు వస్తాయి, డైలీ ఫీల్డ్ కేసులు వస్తున్నాయి. మొత్తం కమ్మతూరు, కుందుర్పి, చెట్టూరు, ముద్రాయనపల్లి 5 మండలాలు మాకు ఇన్ఛార్జ్ మొత్తం ఇంకా ఉంటారు. ముఖ్యంగా ఎవరికైనా ఫీల్డ్ చెప్పండి, మేము చెప్తున్నాం. డైలీ మీటింగ్స్ పోతున్నాము, హాస్టల్ మీటింగ్స్ పెడుతున్నాము. టీబీ హెచ్ఐవి కూడా బోత్ 2 ఈక్వల్గా చూస్తున్నాము. హౌస్ టు హౌస్ ఫీల్డ్ లెవెల్లో హౌస్ టు హౌస్ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. టీబీ ఎలా వస్తుంటే ఇంకా తెలిసే టీబీ అని తెలిసే ఉంటుంది. ఎవరికైనా 2 వారాల నుంచి దగ్గు, జ్వరము, గల్ల పడేది, గల్ల పచ్చగా వస్తుంది, రాను నిర్లక్ష్యం చేస్తే బ్లడ్ కూడా రావచ్చు, ఆకలి ఉండదు, ఆయాసం ఉంటుంది, చాలా వీక్, అంటే వస్తూ బరువు కూడా కోల్పోతారు. అటువంటి ఏం చేయాలి, వెంటనే మీరు చాలా గలపరిచి తెచ్చుకోవాలి. గలపరిచిన మనం రుణా టెస్ట్ అంటాం. ఆ టెస్ట్ మేము చేస్తున్నాం. ఒకవేళ ఆ పరీక్షలో టీబీ వచ్చిందంటే వారికి మందులు ఫ్రీగా ఇస్తున్నాం. మందులు 6 నెలలు 6 నెలలు మందులు మింగితే 6 నెలలు మందులు 6 నెలలు మింగితే టీబీ వ్యాధి పూర్తి మేలైపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది డ్రగ్స్, కొంతమంది సాక్షిగా డ్రగ్స్ పనసపోయారు. డ్రగ్స్ కానీ మందు కానీ ఇవి మొత్తం సారా, పీడి, పాన్పరాకు ఇలాంటి వాడి వాళ్ళు ఇంటికి కోల్పోతారు. మనందరి పంతం నివారిద్దాం ఓ యువత మీలకు హద్దుపద్దులేని శృంగారం నిశ్శబ్దాన్ని ఛేదించండి. రక్తదానం చేయండి. నివారించండి. ఎయిడ్స్ అంటే మరణానికి మరో పేరులే, ఎయిడ్స్ అంటే ఎదురులేని యమపాశములే, కావాలని కోరుకుంటే నీకు వచ్చులే, స్త్రీ అయినా పురుషుడైనా ఒక్కటేనులే. చెల్లెమ్మా
చెల్లెమ్మ నా చెల్లెమ్మ ఓ బంగారు చెల్లెమ్మ, అన్నయ్య ఓ రన్నయ్య ఈ వ్యాధి వద్దయ్యా. పరుగులెత్తి పాలు తాగే మనుషుల కన్నా నిలుచోని నీళ్లు త్రాగే మనుషులు మిన్నా. కష్టాలను తెచ్చి పెట్టే కాంతల కన్నా ఇష్టంగా పెళ్లాడిన భార్యే మిన్నా. చెల్లెమ్మా చెల్లెమ్మ నా చెల్లెమ్మ ఓ బంగారు చెల్లెమ్మ, అన్నయ్య ఓ రన్నయ్య ఈ వ్యాధి వద్దయ్యా. ఎయిడ్స్ జబ్బు మలిన రక్తం ఎక్కించుటలో, మలినమైన ఇంజెక్షన్ చేయించుటలో, విచ్చలవిడి శృంగారం సాగించుటలో ఎయిడ్స్ వ్యాధి తెలియకుండా మనకు వచ్చులే. మానవులను ప్రేమించే మార్గం మాది, మలినాన్ని కడిగేసే పాటలు మావి. మా పాటలు మది నుంచి బతుకులోన ఆచరించి ఎయిడ్స్ నోట పడకుంటుటే మన కర్తవ్యం. చెల్లెమ్మా చెల్లెమ్మ నా చెల్లెమ్మ ఓ బంగారు చెల్లెమ్మ, అన్నయ్య ఓ రన్నయ్య ఈ వ్యాధి వద్దయ్యా. మనందరి పంతం HIV అంతం, మనందరి పంతం HIV అంతం. నిర్మూలిద్దాం నిర్మూలిద్దాం HIV నిర్మూలిద్దాం. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి టీ సర్కిల్ దాకా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వారు, తర్వాత స్కూల్ పిల్లలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ HIV గురించి ఈ స్లోగన్స్ చెప్తూ టీ సర్కిల్ నందు మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ నందు సార్ గారి పర్యవేక్షణలో, సార్ గారి సహకారంతో ఇక్కడ ఉన్న అధికారులకు HIV ఎలా వస్తుంది, అలానే ఎలా రాదు, డాక్టర్ రాజేష్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో అందరికీ వివరించడం జరిగింది. సారు సూచనల మేరకు ఎవరి మండే మేము ఎక్కడైతే ఈ మీటింగ్స్ జరుగుతాయో అక్కడ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టమని చెప్పాడు. అదేవిధంగా మేము ఫీల్డ్ లెవెల్లో కూడా స్కూలు కాలేజెస్లోనూ, అంగన్వాడీ వాళ్ళకి, స్లమ్ ఏరియాస్లోనూ కూడా HIV ఎలా వస్తుంది, ఎలా రాదు అనేది కూడా వివరంగా చెప్తున్నాము. HIV పైన ఎటువంటి సందేహాలు ఉన్నా దగ్గరలో ఉన్న CHCలో కానీ UPSCలో కానీ HIV పరీక్ష చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జ్ తీసుకోరు, ఇది పూర్తిగా ఉచితం. ఇక్కడ రిజల్ట్ కూడా చాలా గోప్యంగా ఉంచబడుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఏపీ సక్స్ ఆధ్వర్యంలో HIV మన ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి టీ సర్కిల్ వరకు HIV ఎయిడ్స్ ర్యాలీ జరిగింది. ముఖ్యంగా చైతన్యం కొరకు, ప్రజల్లో చైతన్యం రావాలని ఈ ర్యాలీ చేయడం జరిగింది. అందరూ మొత్తం వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ హాజరైనారు. అదే ఎయిడ్స్ సిబ్బంది. ముఖ్యంగా ఎయిడ్స్ 4 మార్గాల్లో వస్తుంది. మొదటిది మలినమైన సూదులు, సిరంజులు. 2 మలిన రక్తం. 3వ తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. 4వది మెయిన్ మితిమీరిన శృంగారంలో వస్తుంది. ఈ 4 విధాల మార్గాల ద్వారా వస్తుంది, ఇంక వేరే విధంగా రాదు. అదేవిధంగా షేక్ హ్యాండ్ ద్వారా కలిసి భుజిస్తే, వారి ఇంట్లోని ఉంటే కూడా వచ్చే అవకాశం లేదు. ప్రజల్లో స్టిగ్మా ఎక్కువ ఉంది. స్టిగ్మా అంటే వివక్షత ఎక్కువగా ఉంది గ్రామాలలో. ప్రతి ఒక్కరు సిబ్బంది, ఒక ఆశా కార్యకర్తల నుంచి సిబ్బంది గ్రామాలకు వెళ్ళి స్టిగ్మాని నివారించండి. పోయేది ఏమీ లేదు, అనారోగ్య సంఖ్యలో తప్ప. గుర్తుంచుకోండి, HIV ముఖ్యంగా ICTC కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా అనుమానంగా ఉన్న కేసులని మనం కృషించిపోకుండా వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి ICTCలో మనం పరీక్ష చేయించుకోవాలా. ఆ పరీక్షలో పాజిటివ్ వస్తే వారి కేసును, వారి వివరాలు గోప్యంగా ఉంచుతాయి. మేము ఎవరికి తెలియచేయబడము. గుర్తుంచుకొని, ఒకవేళ HIV పాజిటివ్ వస్తే తప్పేమీ లేదు, మామూలు కామన్ వ్యాధులు అందరికీ రావచ్చు, పోతాయి. దయచేసి మంచి మందులు ఉన్నాయి, ART మందులు. వాళ్ళు పూర్తి కాలం వాడితే HIV కూడా పూర్తిగా నయమైపోతుంది. ఏం భయపడే పని ఏం లేదు. అందుకు ప్రజల సహకారం కావాలి. ఆల్రెడీ సిబ్బంది ఫీల్డ్లో ఉన్నారు, ఉండి బాగా చేస్తున్నారు. అదేవిధంగా మన మహేష్, మన కోఆర్డినేటర్ గారు, మేము గ్రామాలలో జెడ్పీ స్కూల్కి, కాలేజీలకు వెళ్ళి కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. యూత్కి, ముఖ్యంగా యువకులు కాబట్టి యువకులు విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంచుకోవాలని, TB గురించి, HIV గురించి మేము చెప్తున్నాము. అవగాహనతోనే వ్యాధులు దూరం, ఆచరణతోనే వ్యాధులు అంతం. ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే. ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవంగా మనము ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది పొద్దున్న. అండ్ ఇప్పుడు కూడా ఆర్డీఓ గారి సమక్షంలో అన్ని డివిజనల్ అధికారులకు ఈ HIV పైన అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ HIV వ్యాధి ట్రాన్స్మిషన్ మదర్ టు చైల్డ్ అండ్ సెక్సువల్ ట్రాన్స్మిషన్ అండ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల, అండ్ మనం ఏవైతే ఇంజెక్షన్స్ ఆల్రెడీ వాడిండేవి మళ్ళీ కూడా వాడతామో, HIV సోకినటువంటి వాళ్ళకు వాడిండే ఇంజెక్షన్ ద్వారా కూడా మెయిన్ ఈ 4 రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వల్ల HIV అనేది సోకుతుంది. ఈ HIV వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా
ట్రీట్మెంట్ లేదు మాకు, ఇంకా మేము ఈరోజే ఉండమేమో అనే అపోహ అస్సలు అవసరం లేదు. మనకు మంచి ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. మన కళ్యాణదుర్గం ప్రాంతంలో రిడ్స్ అనే సంస్థ కూడా మనకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఏంటి, ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి వసతులు అయితే ఏంటి, కౌన్సిలింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి కౌన్సిలర్స్ అయితే ఏంటి, సరైనటువంటి అన్ని వసతులు కూడా మన గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, డివిజనల్ లెవెల్లో కావచ్చు, మన సిహెచ్సిలో కూడా ఏఆర్టీ సెంటర్ ఉంది. సో నిర్మోహమాటంగా ప్రతి ఒక్క హెచ్ఐవి సోకినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనీసం అంటే ఒక 15 ఏళ్ళ వరకు కూడా వీళ్ళకి ఆ వైరల్ లోడ్ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల వీళ్ళకు ఖచ్చితంగా ఉపశమనం ఉంటుంది. కాబట్టి ఏ అపోహకి తావు ఇవ్వకుండా మీరు ఏవైనా చేసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ ఇవాళే చేయించుకోండి, అది కూడా పూర్తిగా ఉచితము. ఆ స్క్రీనింగ్ పాజిటివ్ వచ్చిందంటే మనం కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా అన్నీ ఉచితము. దెన్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ పార్ట్ కూడా గవర్నమెంట్ మనకి అన్నీ ఉచితంగా ఇస్తుంది. ఇవన్నీ కూడా వెరీ కాన్ఫిడెన్షియల్గా రిపోర్ట్స్ కూడా మనము ఎవరికి తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి మెయిన్గా ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్, సో ఇదే కాకుండా ఎస్టీడీ క్లినిక్ కూడా మనకు ఉంది. సెక్సువల్ ట్రాన్స్మిషన్ వల్ల వచ్చేటువంటి సుఖవ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి మొహమాటం లేకోకుండా అందరూ టెస్ట్ చేయించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.